వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మొదటి 6 నెలలు తల్లిపాలకి గుర్తించండి. అదే విధానంగా ఈ తల్లిపాలు ఇచ్చే పోషణాలు ఇవన్నీ మంచిగా ఉండాలంటే మంచిగా ఆయన తగిన ఏజ్కి 1 సంవత్సరం ఉంటే ఎంత ఉండాలి, బరువు ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, ఈ సర్కంఫరెన్స్ ఎంత ఉండాలి, 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంత ఉండాలి, అది మీరు కూడా చూసుకుంటూ ఉండాలి. ప్రతిసారి మన అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ వచ్చి మనకి అన్ని చెప్పడానికి వాళ్ళకి కూడా కుదరదు. ఇప్పుడు ఈ సెంటర్లో ఆమెకి 50 మంది పిల్లలు ఉన్నారు. సో వారు కూడా ఎంతమందిని చూసుకోగలుగుతారు, అయినా వారు పూర్తి ప్రయత్నం చేసి మీకు చెప్తున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యమైన మహిళ అంటే కనీసం 11, 13, 12, 13 దాకా మనకి ఉండాలి హీమోగ్లోబిన్. అంటే మనకి రక్తంలో ఎంత మనకి శక్తి ఉంది అని. కానీ చాలా మంది మదర్స్ ఉన్నారు, మీకు కూడా గుర్తు ఉంటుంది, మనకి ప్రెగ్నెన్సీ డేట్ దగ్గరకు వచ్చేసరికి 1 నెల 2 నెలల ముందు కనుక 9, 8 ఉంటే మనకి ఇంజక్షన్లు కూడా ఇస్తారు. ఎందుకంటే మీకు రక్తం మంచిగా ఉంటేనే మన పిల్లవాడికి పాపకి రక్తం మంచిగా వస్తుంది. తర్వాత అది మీరు మళ్ళీ పాలిచ్చేటప్పుడు కూడా మనకి మన రక్తంలో ఐరన్ ఇవ్వగలుగుతాము. సో దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ ఐరన్ ఫోలిక్ మనకి ఐరన్ టాబ్లెట్స్ అని మీకు అందరికీ ఇస్తారు, అవి ఖచ్చితంగా తీసుకోండి. ఎవరికైతే రక్తహీనత ఉందో అవి తీసుకుంటే మనకి అప్పుడప్పుడు కొన్ని వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా చిన్నగా తలనొప్పి రావడం, లేదంటే మన స్టూల్స్ నల్లగా రావడం, ఇట్లా మనకి అనిపించి మనం మానేస్తాము. మనం ఏదో భయపడిపోయి ఇట్లా కరెక్ట్ లేదని మనం మానేస్తాం. కానీ అదంతా ఓన్లీ ఒక వారంకి 2 వారాలకు ఉంటుంది. తర్వాత మన రక్తహీనత అనేది తగ్గి మనకి రక్తంలో కూడా మన శక్తి పెరిగి మన పిల్లవాడు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధానంగా ఇప్పుడు ఈ పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ ఇది ఒక నోట్బుక్ ఇస్తారండి. ఆ నోట్బుక్ మీ దగ్గర ఉంచవచ్చు, లేదంటే మన అంగన్వాడీ టీచర్ దగ్గర ఉంటుంది. దీంట్లో ప్రతి నెల ఇక్కడ ఒక టేబుల్ లాగా ఉంది, మీరు అందరు చూడొచ్చు. ప్రతి నెల ఆ బాబుకు కానీ ఆ పాపకు కానీ బరువు ఎంత ఉంది, ఆయనకి హైట్ ఎంత ఉంది, తర్వాత మనం మనకి శక్తి ఎంత ఉందని చెప్పి ఇక్కడ మనకి కండ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మనం కొలిసి చూస్తాము ఎన్ని సెంటీమీటర్లు వచ్చిందని. మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ అని మేము చెప్తాం, పిల్లవాడికి ఎట్లా ఉందని. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.